ఆర్గానిక్ వ్యవసాయం ప్రస్తుతం ఎంతటి లాభాలుగా మారిందో అందరికీ తెలిసిందే. కేవలం సహజసిద్ధమైనటువంటి ఎరువుల్ని మాత్రమే వేస్తూ పంటల్ని పండిస్తూ చాలామంది అధిక శాతం దిగుబడి సాగిస్తున్నారు, లాభాల బాట పడుతున్నారు. అయితే స్థలం ఉంటే ఆర్గానిక్ ఫార్మింగ్ బాగానే ఉపయోగపడుతుంది, కానీ స్థలం లేకపోతే ఎలా అంటే దానికి ఒక చక్కటి పరిష్కారం కనుగొన్నారు. అందులో భాగంగానే ఒక వ్యక్తి ఏకంగా తన డాబా మీద పెద్ద ఎత్తున అనేక రకాల పైగా మామిడి పండ్లతో పాటు ఇతర పండ్లు కూరగాయలు పండిస్తున్నాడు. డీలర్లు ఎగబడి మరీ కొంటున్నారు. కేరళలోని ఎర్నాకుళంలో నివసించేటువంటి జోసెఫ్ ఫ్రాన్స్, ఆయనకు 60 ఏళ్ళు ఉంటాయి. ఆయనకి వ్యవసాయం అంటే ఆసక్తి, అందుకే అందుకు స్థలం దొరకలేదు. అయినా ఆయన దిగులు చెందలేదు. తన ఇంటి మీద ఉన్నటువంటి స్థలాన్నే పాడి పంటలు పండించడం కోసం ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నారు. 1800 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఇంటి డాబా మీద ఆయన మొదట్లో గులాబీలు, ఆర్కిడ్స్, పుట్టగొడుగులు పండించేవారు. కానీ ఆ తర్వాత ఒక ఎక్స్పోలో పలు రకాల మామిడికాయల వెరైటీలను ఆయన గమనించి వాటిని తన ఇంటి మీద పెంచాలనుకున్నారు. వెంటనే తన ఆలోచన అమలు చేశారు. అప్పటి నుంచి జోసెఫ్ వెనక్కి తిరిగి చూడలేదు. అలా 20 సంవత్సరాల నుంచి తన ఇంటి డాబా మీద అనేక రకాలకు చెందినటువంటి మామిడి పండ్ల వెరైటీలను పెంచుతున్నారు. ప్రస్తుతం ఆయన డాబా మీద 50 రకాల పైగా మామిడి పండ్ల వెరైటీలు పండుతున్నాయి. ఇక వాటిని పెంచడం కోసం ఆయన పీవీసీ డ్రమ్ములు కట్ చేసి ఉపయోగిస్తున్నారు. మొక్కలకి డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో నీటిని అందిస్తూ పూర్తిగా సహజసిద్ధమైనటువంటి పద్ధతిలో మామిడి పండ్లు అందిస్తున్నారు. అయితే కేవలం మామిడి పండ్లు అమ్మడం మాత్రమే కాదు, ఆయా వెరైటీలకు చెందిన మామిడి మొక్కలను కూడా ఆయన 2000 రూపాయల నుంచి 10,000 వరకు పలు మొక్కలు అమ్ముతున్నారు. ప్రస్తుతం ఆయన ఇంటి మీద ఉన్నటువంటి మామిడి చెట్లను చూసేందుకు, మొక్కల్ని పండ్లని కొనుగోలు చేసేందుకు నిత్యం చాలామంది ఆయన ఇంటికి వస్తూ ఉంటారు. ఇక కేవలం మామిడి పండ్లే కాదు, ఆయన తన ఇంటి ఆవరణలో పనస, బొప్పాయి, సపోటా తదితర పండ్లు, కాకరకాయ, క్యాబేజీ, బెండకాయ, టమాటా ఇతర కూరగాయలను కూడా ప్రస్తుతం పెంచుతున్నారు. అలాగే ఆక్వాపోనిక్స్ విధానంలో 50 వెరైటీలకి పైగా ఆర్కిడ్స్ను ఆయన పెంచుతున్నారు. ఇక చేపలను కూడా త్వరలోనే పెంచనున్నారు. ఈ విధంగా జోసెఫ్ తన ఇంట్లోనే వ్యవసాయం చేసుకుంటూ చక్కని స్వయం ఉపాధి కలిగిస్తున్నారు. నెల వేలల్లో ఆయనకు సంపాదన వస్తుంది. డీలర్లు ఈయన పెంచేటువంటి మామిడి చెట్లను కానీ అట్లాగే మామిడి పండ్లను కానీ సపోటా, దోసకాయ పండ్లు కానీ కొనడానికి ఎగబడుతున్నారంటే నమ్మండి. సో మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయొచ్చు. ఇంకో వ్యాపారం గురించి ఇదే వీడియోలో చెప్తా. స్కూల్లో, కాలేజీల్లో చాక్ పీసుల అవసరం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక ఇళ్లలోనే పలువురు మహిళలు ముగ్గులు వేసి ఇతర అవసరాలకి చాక్ పీసులను వాడుతూ ఉంటారు. అయితే ప్రధానంగా స్కూల్స్, కాలేజీల్లో వీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ మార్కెట్ని బేస్ చేసుకుని చాక్ పీసులను తయారు చేసుకుని విక్రయిస్తే చక్కని ఆదాయం పొందొచ్చు. దీనికి ఏం కావాలి, ఈ బిజినెస్లో ఏ మేర లాభాలు ఉంటాయనేది ఇప్పుడు చెప్తా. చాక్ పీసుల తయారీని మౌల్డ్స్, అచ్చులు కావాలి. వీటి ధర 2000 నుంచి 6000 వరకు ఉంటుంది. వీటిలో ఎక్కువ ధర ఉన్నటువంటి మౌల్డ్స్ ఒకేసారి ఎక్కువ చాక్ పీసులను తయారు చేయొచ్చు. ఇక చాక్ పీస్ తయారీకి చాక్ మేకింగ్ పౌడరు, ప్యాకింగ్ బాక్సులు, సెలో టేపు అవసరం అవుతాయి. చాక్ మేకింగ్ పౌడర్ని నిర్ణీత ప్రమాణంలో నీటిలో కలిపిన తర్వాత ఆ ద్రావణాన్ని అచ్చులో పోసి కొంతసేపటికి అవి గట్టిపడి చాక్ పీసులు అవుతాయి. ఇక 1 కేజీ చాక్ మేకింగ్ పౌడర్ ఖరీదు 15,000 వరకు ఉంటుంది. అలాగే ప్యాకింగ్ బాక్సులు ఒక్కొక్కటి ₹1 లభిస్తాయి. ప్యాకింగ్ కోసం వాడేటువంటి సెలో టేప్ ₹3 వరకు ఖర్చు అవుతుంది. దీంతో 1 కేజీ చాక్ పీసుల తయారీకి ₹30 వరకు ఖర్చు అవుతుంది. ఈ క్రమంలో నిత్యం 50 కేజీల వరకు చాక్ పీసులను చాలా ఆడుతూ పాడుతూ హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. ఇక 1 కేజీ చాక్ పీస్ పౌడరు ₹240 చాక్ పీసులు వస్తాయి. వీటిల్లో ఒక్కొక్క బాక్స్లో 20 చొప్పున పెడితే 12 బాక్సులు అవుతాయి. ఈ క్రమంలో 1 బాక్స్ని ₹5 అమ్మినా 12 బాక్సులను ₹60 వరకు ఈజీగా అమ్ముకోవచ్చు. ఇది హోల్సేల్ ధర చెప్తున్నా, మీరు రిటైల్ చేస్తే ఇంకా ఎక్కువ వస్తుంది. అందులోంచి ఖర్చు ₹30 తీసేస్తే ₹30 లాభం. ఇక 1 కేజీకి ₹30 లాభం అనుకున్న మీరు తక్కువ 50 కేజీలు మీ గ్రూప్ అంతా కలిసి రోజుకి తయారు చేస్తే హ్యాపీగా రోజుకి 1000 సంపాదించుకోవచ్చు. అంటే నెలకి 45,000 అనమాట. అయితే చాక్ పీసుల తయారీ బిజినెస్ ఇంట్లోనే చేయొచ్చు. దానికి ప్రత్యేకంగా ఒక రూమ్ అక్కర్లేదు, మేడ మీదైనా చేసుకోవచ్చు. వర్షం పడిన రోజు జాగ్రత్తగా చేసుకోవచ్చు. ఇందుకు పెద్దగా పెట్టుబడి కూడా అక్కర్లా. చాక్ పీసు, అచ్చులు, ముడి పదార్థాలు కలిపి కనీసం ₹5,000 ఈ బిజినెస్ని ప్రారంభించవచ్చు. ఇక అవసరాన్ని బట్టి కలర్ చాక్ పీసులను కూడా తయారు చేయొచ్చు. వాటికి ఆదాయం ఇంకా ఎక్కువగా ఉంటుంది. స్కూళ్ళు, కాలేజీలతో పాటు స్టేషనరీ, కిరాణా షాపులు, ఫ్యాన్సీ, బుక్ స్టోర్సు తదితర వ్యాపారాలతో టైఅప్ అయ్యి చాక్ పీసులు నిత్యం ఎక్కువ మొత్తంలో సరఫరా చేయొచ్చు. దీంతో చక్కగా ఆదాయం పొందొచ్చు.